పావగఢ్ శక్తిపీఠం గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లాలో పావగఢ్ కొండ పైన ఉంది. ఈ పీఠం భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటి. శక్తిపీఠాల పౌరాణిక కథ ప్రకారం సతీదేవి యొక్క కుడికాళ్ళ గోర్లు ఇక్కడ పడ్డాయని చెబుతారు. దానివల్లే పావగఢ్ అనే పేరు వచ్చింది. పావ్ అంటే గోర్లు అని, గఢ్ అంటే దుర్గం అని అర్థం. ఈ ఆలయాన్ని సుమారుగా 10-11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో దుర్గామాత, కాళీమాత, బహుచరమాత ప్రతిబింబాలు 3 ఒకే చోట ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణం మధ్యయుగం హిందూ శైలిని పోలి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయం చంపనేర్ పావగఢ్ పురావస్తు విభాగంలో ఒక భాగం. ఇది 2004లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఈ ఆలయంలో ఉన్న ప్రధాన మహాకాళీ దేవి ఉగ్రరూపాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలో నవరాత్రి పండగ, వినాయకుల ఉత్సవాలని భారీగా చేస్తారు. ఇవే కాకుండా గ్రామీణ ప్రాంతపు ప్రజలు తెగల సంస్కృతులను, దీర్ఘదిన పూజలు, పుష్పదానాలు ఘనంగా చేస్తారు. ఈ ప్రాంతం విశ్వామిత్ర మహర్షి పవిత్ర శక్తితో నిండినట్లు, గంగా నదిని ప్రవహించేలా చేసిందని కూడా కొన్ని పురాణాలు ఉన్నాయి. ఆయనే ఇక్కడ కాళికామాత ప్రతిబింబాన్ని స్థాపించినట్టు ప్రాచీన ఆధ్యాత్మికత కథలు చెబుతాయి.